నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు విజయవాడ రూరల్ నియోజకవర్గం గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొని కేక్ కట్ చేసి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఏఏలో కానీ క్వాంటంలో కావచ్చు, ఏదైతే ఐటీ రంగంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ ఎలా ముద్రేసి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి కూడా దేశ విదేశాల్లో దగ్గర 150-160 దేశాల్లో మన పిల్లలు, మన తెలుగు వాళ్ళు, భారతీయులు ఎక్కడున్నా కూడా ఆ ఉన్న వాళ్ళలో సగం మంది తెలుగు వాళ్ళు ఉండే విధంగా కీలకమైన స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తీసుకొచ్చారో మళ్ళీ ఇవాళ యువ శాసనసభ్యుడిగా, యువ మంత్రిగా లోకేష్ బాబు కూడా ఇవాళ కార్యకర్తల సంక్షేమం కోసం కావచ్చు, పార్టీ కార్యకర్తల కష్టం వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్ విషయంలో కావచ్చు, ఎవరైనా సరే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎవరైనా సరే ఒక మెసేజ్ ఇచ్చినా, ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టినా ఇమ్మీడియట్గా ప్రభుత్వ యంత్రాంగంతో డబ్బులు ఇప్పించడం, హాస్పిటల్స్లో పనులు చేయించడం, ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులు ఇప్పించడం, అలాగే ప్రజా దర్బార్లో ఎక్కడికి వెళ్ళినా, పుట్టినరోజుకి వెళ్ళినా, మరి వాళ్ళు చూడండి దావోస్ వెళ్ళినప్పుడు మరి వాళ్ళ కుటుంబ సభ్యులతో లేడు, ఆయన దావోస్లో ఉన్నాడు. అట్లాగే లాస్ట్ ఇయర్ కూడా దావోస్లో ఉన్నాడు. అట్లాగే మరి వాళ్ళ ఎక్కడ ఏ విశాఖ వెళ్ళినా, నరావరపల్లి వెళ్ళినా అక్కడ ప్రజా దర్బార్ పెట్టి పండగకి వెళ్ళినా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా ప్రజా దర్బార్ పెట్టి వచ్చిన కార్యకర్తలకి, నాయకులకి ధైర్యం చెప్పి ఏదైతే కష్టపడ్డ కార్యకర్తలకి, నాయకులకి పదవులు ఇప్పించడంలో కావచ్చు, మరి పార్టీని నడిపించడంలో కావచ్చు, మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి ఇవాళ శభాష్ అనే విధంగా లోకేష్ బాబు పనిచేసుకుంటా ముందుకెళ్తున్నాడు. తప్పకుండా మరి ఇంకా భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చి రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యాలతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. చిన్న వయసులో మంత్రిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మెప్పించడం, మొన్న విశాఖపట్నంలో యోగా డే జరిగినప్పుడు కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని చక్కగా ప్రపంచం అంతా కూడా చాటి చెప్పే విధంగా యోగా డే విశాఖపట్నంలో బ్రహ్మాండంగా జరగటం, ప్రధానమంత్రి గారి క్యాబినెట్లో ప్రస్తావించి మెచ్చుకోవటం, అలాగే జిఎస్టీ మీటింగ్ కూడా కర్నూలులో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో కర్నూలులో ప్రధానమంత్రి గారి కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా నడపటం, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ బాబు పనితీరు మోడీ గారిని కూడా నాకొట్టుకోవడం స్వయంగా ఆయన అభినందించి కుటుంబ సభ్యులను కూడా ఢిల్లీ పిలిపించి చక్కగా బాగా పనిచేస్తాం ప్రోత్సహించడం మనందరం కూడా గర్వకారణం. ఇవాళ 5 ఏళ్ళు రాక్షస పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద పెట్టిన అక్రమ కేసులు కావచ్చు, కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళలను అవమానించిన విధానం కావచ్చు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారినే శాసనసభలో మరి ఆ రోజు అవమానించిన తీరు కావచ్చు, ఏదైతే వాళ్ళు చేసిన దుర్మార్గాల మీద తిరగబడే విధంగా యువగళం పాదయాత్ర 3132 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు జరిగిన పాదయాత్ర లోకేష్ బాబుది రాష్ట్రంలో ఉన్న యువతని, పార్టీ క్యాడర్ని, నాయకులను అందరినీ కూడా కదిలించడమే కాకుండా బూతుల దగ్గర నిలబెట్టి బ్రహ్మాండంగా ఓటింగ్ జరగడంలో కానీ, మరి దగ్గర 164 సీట్లు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి, బీజేపీ పార్టీ అందరం కూడా కలిసి చక్కటి మెజార్టీని సాధించడంలో కూడా లోకేష్ బాబు కీలక పాత్ర పోషించారు. మరి గతంలో మాతో పనిచేసినప్పుడు మరి ఆ రోజుల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇవాళ గ్రామాల్లో ఏ ఊరు వెళ్ళినా కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా లోకేష్ బాబు వేసిన సిమెంట్ రోడ్లు వేలాది కిలోమీటర్లో. ఇక్కడ ఎంపీపీ గారు ఉన్నారు, జగన్ గారు, పార్టీ నాయకులంతా కూడా ఉన్నారు. గ్రామాన కూడా ఎల్ఈడి లైట్లు, ఎన్నో రివార్డులు, అవార్డులు వచ్చినాయి ఆ రోజు చేసిన కార్యక్రమాలు.
అట్లాగే పనికి ఆహార పథకం కింద, నీరు చెట్టు కింద పోటాపోటీగా వేల కోట్ల రూపాయలు ఆ రోజు గ్రామాల్లో మరి నీటి విషయంలో కావచ్చు, అట్లాగే రోడ్డు మరి పేదవాళ్ళకి పనులు కల్పించి ఉపాధి కల్పించే విషయంలో కావచ్చు ఆ రోజు సమర్థవంతంగా మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పనిచేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ దగ్గర ఐటీ శాఖ మంత్రిగా, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా విద్యారంగంలో తీసుకొస్తా ఉన్న మార్పులు కావచ్చు, పిల్లలకి ఇచ్చే పుస్తకాలు కావచ్చు, డొక్కా సీతమ్మ గారి పేరు మీద భోజనాలు, పిల్లలు మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం కావచ్చు, ఇచ్చే పుస్తకాల విషయంలో కావచ్చు, అలాగే విద్యా సంస్కరణలు కావచ్చు, మరి అదేవిధంగా 16,000 మంది టీచర్లని ఎన్నో కోర్టు అవంతరాలు, ఎన్నో దుర్మార్గాలు మరి ఆ రోజు ఈ రోజున్న వైసీపీ పార్టీ వాళ్ళు చేసినా కూడా వాటిని తిప్పికొట్టి రికార్డు స్థాయిలో ఆ టీచర్లకు ఉద్యోగాలు ఇప్పించడంలో కానీ మరి దగ్గర 23.5 లక్షల కోట్ల రూపాయలు మరి వాడు పెట్టుబడులు సాధించడంలో అటు అమెరికా వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారితో, దుబాయ్ వెళ్ళినా, లండన్ వెళ్ళినా, దావోస్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా కూడా మన రాష్ట్రంలో ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు మనం చెప్పాం, చేయాలనే పట్టుదలతో ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వంలో 16 లక్షల ఉద్యోగాల ఉపాధి కల్పనకి లక్షలాది కోట్ల రూపాయలు తీసుకురావడంలో కానీ మరి విశాఖ గేమ్ చేంజర్ లాగా, ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్ లాగా గూగుల్ రావడానికి, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకురావడానికి మరి కేంద్ర మంత్రులను కలుపుకొని మోడీ గారిని ఒప్పించి మరి ఆ అనుమతులు సాధించడంలో గూగుల్ అనేది ఈ రాష్ట్రంలో రాబోయే పరిశ్రమలకి, డేటా సెంటర్లకి, ఐటీ సెంటర్లకి మరి ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ అయింది. అది లోకేష్ బాబు గొప్పతనమే.